అనాదికాలంలో విశ్వమంతా ఒక అద్భుతమైన సముద్రంలా కనిపించేది. ఆ సముద్రం మధ్యలో ఆదిశేషుడిపై విష్ణు భగవాన్ యోగనిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. విష్ణువు నాభి నుండి ఒక ప్రకాశవంతమైన కమలం పుట్టింది. ఆ కమలంపై బ్రహ్మదేవుడు కూర్చొని సృష్టి గురించి ఆలోచిస్తున్నాడు. ఈ విశ్వసృష్టిని ఎలా ప్రారంభించాలి? అప్పుడే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. విష్ణువు చెవుల నుండి 2 భయంకరమైన ఆసురులు పుట్టారు. ఈ విశ్వం ఇప్పుడు మనదే. ముందుగా ఆ కమలంపై ఉన్న వాడిని చంపేద్దాం. అసురులు బ్రహ్మవైపు దూసుకొచ్చారు. వారి భయంకరమైన రూపం చూసి బ్రహ్మదేవుడు భయపడ్డాడు. అయ్యో, విష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. ఇప్పుడు నన్నెవరు రక్షిస్తారు? అప్పుడు బ్రహ్మదేవుడు జగత్తు శక్తి అయిన మహామాయను ప్రార్థించాడు. ఓ మహామాయ, జగత్తు తల్లి, విష్ణువును మేల్కొలిపి మమ్మల్ని రక్షించు. బ్రహ్మ ప్రార్థన విన్న వెంటనే మహాశక్తి విష్ణువు శరీరం నుండి బయటకొచ్చింది. ఆమె భయంకరమైన మహాకాళి రూపంలో ప్రత్యక్షమైంది. దేవి బయటకు వచ్చిన వెంటనే విష్ణువు నిద్ర నుండి మేల్కొన్నాడు. బ్రహ్మను భయపెట్టే ధైర్యం మీకు ఎవరిచ్చారు? మధు, కైటబ అసురులు విష్ణువును చూసి గర్వంతో నవ్వారు. మేమే ఈ విశ్వానికి రాజులు. విష్ణువా, నువ్వు మమ్మల్ని ఓడించలేవు. వెంటనే మహాయుద్ధం ప్రారంభమైంది. విష్ణువు తన చక్రంతో అసురులతో భయంకరంగా పోరాడాడు. యుద్ధం చాలా కాలం కొనసాగింది. అసురులు చాలా బలవంతులు. ధర్మాన్ని నాశనం చేయాలనుకునే వారికి ఇదే శిక్ష. విష్ణువా, నువ్వు బాగా పోరాడుతున్నావు. మేము నీకు ఒక వరం ఇస్తాం. విష్ణువు వారి అహంకారాన్ని గమనించి ఒక తెలివైన కోరిక కోరాడు. అయితే మీరిద్దరూ నా చేతిలో మరణించాలి. సరే, కాని నీరు లేని చోటే మమ్మల్ని చంపాలి. విష్ణువు వెంటనే తన తొడలపై వారిని పెట్టాడు. ఎందుకంటే అక్కడ నీరు లేదు. అలా మధు, కైటభ అనే అసురులు సంహరించబడ్డారు. దేవి మహామాయ కృపతో విశ్వం రక్షించబడింది. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం చూస్తూ ఉండండి మీ సిరిచిట్టి లోకం ఛానల్. సిరిచిట్టి లోకం కిడ్స్ ఛానల్.